హాయ్ గైస్, టుడే నేను డేటా టైప్స్ గురించి చెప్తానండి. డేటా టైప్స్ అంటే మనం ఈ ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ టేబుల్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో దాంట్లోనే డేటా టైప్స్ కొన్ని యూజ్ చేసాం. ఆ డేటా టైప్స్ అసలు అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డేటా టైప్స్ ఇక్కడ మనం ఏమి యూజ్ చేసాం, సో ఇదొకటి, సో ఇక్కడ కూడా ఇది డేటా టైప్ అండ్ ఇది కూడా డేటా టైప్. సో ఇవన్నీ డేటా టైప్స్ అన్నమాట. సో డేటా టైప్స్ అంటారు వీటిని. సో డేటా టైప్స్ అంటే డేటాని వేరియబుల్ అసైన్ చేస్తాం కదా మనం. అది ఏ టైప్ ఆఫ్ డేటా అంటే స్ట్రింగా, క్యారెక్టరా, లేకపోతే ఇంటీజరా, న్యూమరికల్ వాల్యూవా. సో బేస్డ్ ఆన్ ది వాల్యూ, ఏ వాల్యూ అయితే ఈ వేరియబుల్ అసైన్ చేస్తామో ఆ టైప్ని డిక్లేర్ చేయడానికి డేటా టైప్ అంటారు. సో ఆ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటి, సో దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది అలౌ చేయాలి ఆ వేరియబుల్లో అని చెప్పేసి మనం డిక్లేర్ చేసుకుంటాం ముందుగానే. సో దాన్ని డేటా టైప్స్ అంటారు. సో డేటా టైప్స్ వచ్చేసి చాలా చాలా ఉన్నాయి. సపోజ్ మీరు చూసుకుంటే, సపోజ్ మనం ఒక ఎంప్లాయీ లేదా స్టూడెంటే తీసుకోండి, ఓకేనా. ఒక స్టూడెంటే తీసుకుంటే క్లాస్ స్టూడెంట్, ఓకేనా. స్టూడెంటే తీసుకున్నాం. స్టూడెంట్ క్లాస్లోనే మనం ఏంటంటే, సపోజ్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఒక రిజిస్ట్రేషన్ ఫామే మనం చేయాలనుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి, ఏమేమి డీటెయిల్స్ స్టూడెంట్ ఇవ్వాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సో నేము, ఓకేనా, నేము, తర్వాత ఈమెయిల్ ఐడి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, నేము, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, ఓకేనా. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ అండ్ ఇంకేంటి, మార్క్స్ పర్సంటేజ్, ఓకే, మార్క్స్. ఇంకేముంటాయి స్టూడెంట్ చేయడానికి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మార్క్స్ మీన్స్ పర్సంటేజ్ తీసుకున్నాం, ఓకేనా. ఇంకా ఇంకేముంటాయి చెప్పండి, జెండర్, ఓకేనా, ఏజ్, జెండర్, ఏజ్, ఓకే. ఇవి తీసుకుంటే సో నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మార్క్స్, జెండర్, ఏజ్ తీసుకున్నాం, బాగానే ఉంది. సో ఇది నేమ్ అంటే ఏంటి, ఈమెయిల్ ఐడి స్ట్రింగ్, ఫోన్ నెంబర్ అంటే లైక్ ఫోన్ నెంబర్ ఎలా ఇస్తాం మనం, న్యూమరికల్ వాల్యూస్ ఇస్తాం. మార్క్స్ పర్సంటేజ్ ఎలా ఇస్తాం, 78.5%, 78.30%. సో అలా ఇస్తాం. జెండర్ వచ్చేసి సో మెయిల్, ఫీమేల్ ఇస్తాం. కానీ మనం ఇక్కడ ఎలా మెన్షన్ చేస్తాం, మెయిల్, ఫీమేల్ కాకుండా మెయిల్ అయితే ఎమ్, ఫీమేల్ అయితే ఎఫ్ అని చెప్పేసి క్యారెక్టర్ వైజ్ చేసాం అనుకోండి, క్యారెక్టర్. లేదు నార్మల్ మెయిల్, ఫీమేల్ కంప్లీట్ వర్డ్ తీసుకుంటే స్ట్రింగ్. సో మన ఇష్టం అది. ఇప్పుడు ఏజ్ తీసుకుంటే అలా ఏజ్ ఎన్ని ఇయర్స్ ఏంటని చెప్పేసి తీసుకుంటాం. సో దానికి ఈ పర్టికులర్ థింగ్స్ అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు నేమ్ అంటే ఏంటి, స్ట్రింగ్ టైప్ తీసుకుంటాం కాబట్టి స్ట్రింగ్ అని మెన్షన్ చేస్తాం నేమ్. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా స్ట్రింగే ఉంటుంది, ఈమెయిల్ ఐడి కూడా స్ట్రింగ్ టైప్. అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి సో 10 డిజిట్ నెంబర్ తీసుకోవాలి. సో 10 డిజిట్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి సో నెంబర్ టైప్ ఉంటుంది, లేదు అంటే ఫ్లోట్, డబుల్ తీసుకోవచ్చు, ఓకేనా. తర్వాత మార్క్స్ పర్సంటేజ్ కావాలి కాబట్టి సో ఫ్లోట్, ఓకేనా, ఫ్లోట్. తర్వాత జెండర్ వచ్చేసి సింగిల్ క్యారెక్టర్స్ తీసుకుంటే సింగిల్ క్యారెక్టర్స్ లైక్ ఎఫ్, ఫీమేల్ అంటే ఎఫ్, మేల్ అంటే ఎమ్ అని చెప్పి తీసుకుంటే క్యార్ తీసుకుంటాం, లేదంటే స్ట్రింగ్ తీసుకుంటాం. అది డిపెండ్స్ ఆన్ అవర్ అప్లికేషన్ అన్నమాట. సో ఎలా మెన్షన్ చేస్తారనేది మన ఇష్టం, స్ట్రింగ్ ఆర్ క్యారీ అదేం తీసుకోవచ్చు. సో ఏజ్ వచ్చేసి
ఏజ్ వచ్చేసి నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇంటీజర్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ అంటే మనం ఫస్ట్ డేటా కలెక్ట్ చేసుకుంటాం, తర్వాత వాటికి ఆ డేటా అనేది ఏ టైప్ ఆఫ్ మనం ఇన్పుట్ ఇవ్వాలి అనేది బేస్డ్ ఆన్ దిస్ డేటా టైప్ ద్వారా మనం డిక్లేర్ చేసుకుంటాం అన్నమాట. ఇవి వేరియబుల్స్. సో ఇవి వేరియబుల్స్, ఇవి డేటా టైప్స్. సో ఈ వేరియబుల్ ఈ డేటా టైప్ ఉన్న డేటా స్ట్రింగ్ టైప్ డేటా మాత్రమే అలో చేస్తుంది. సో నేమ్ అని చెప్పేసి నెంబర్స్ ప్రొవైడ్ చేస్తే తీసుకోదు, ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. సో ఎలాగంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మనకి ప్రోగ్రామ్ ఉంది కదా. సో ఈ మనకి ప్రోగ్రామ్ ఉంది కదా, టేబుల్ ప్రోగ్రామ్. ఆ టేబుల్ ప్రోగ్రాంలో చూసారా ఇంటీజర్ అని చెప్పేసి 19 ఇచ్చాను. ఇంటీజర్ 19 ఇచ్చాను కాబట్టి తీసుకుంది అది. పోనీ రామ్ ఇచ్చి చూసాను అనుకోండి, అంటే ఇంటీజర్ వాల్యూలో స్ట్రింగ్ వాల్యూ, ఇంటీజర్ వేరియబుల్లో స్ట్రింగ్ డేటా టైప్ ఇంటీజర్ అని మనకి మనం స్ట్రింగ్ పాస్ చేసామనుకోండి, తీసుకోదు. ఎర్రర్ కంపైలేషన్ అప్పుడే మనకి ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి, చూపిస్తాను మీకు. సో మనం సేమ్ ఇందాక ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చింది కదా మనకి ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి, జావాసి టేబుల్ డాట్ జావా. సో టేబుల్ డాట్ జావా కంపైల్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఎర్రర్ చూడొచ్చు క్లియర్గా. టేబుల్ జావా. సో ఎర్రర్ ఇన్కంపాటబుల్ టైప్స్. సో స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంట్. సో ఇంట్ చూసారా, లైన్ కూడా మీకు చూపిస్తుంది. అంటే మనం ఇంటీజర్ ప్లేస్లో వేరియబుల్లో మనం స్ట్రింగ్ అనేది పెడుతున్నాం. సో అలా తీసుకోదు ఇది. సో డేటా టైప్స్ అనేది అది రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట డేటా టైప్. సో పర్టికులర్ మనం డేటా టైప్ మెన్షన్ చేసామంటే ఆ వేరియబుల్లో ఆ డేటా టైప్ వాల్యూ మాత్రమే మనం ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను నార్మల్గా నెంబర్ కన్వర్ట్ చేసి పెడతాను. అప్పుడు కంపైల్ అవుతుంది చూడండి. సో స్ట్రింగ్ వాల్యూస్ మాత్రమే మనం డబుల్ కోట్స్లో ఇస్తాం, అది సింటాక్స్. ఓకేనా. సో 19 చేసి సేవ్ చేసి ఇప్పుడు కంపైల్ చేస్తాను. ఇప్పుడు కంపైల్ చేస్తే చూడండి ఎర్రర్ ఉండదు, ఎర్రర్ పోతుంది. సో ఎగ్జిక్యూట్ కూడా అయిపోతుంది. జావా టేబుల్ ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది చూసారా. సో అది డేటా టైప్స్ అనేది ఆ పర్టికులర్ మనమే దానికి ప్రోగ్రామ్కి సిస్టమ్కి చెప్తున్నాం అనమాట. సో ఈ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ చాలా ఉన్నాయి. డేటా టైప్స్ వచ్చేసి నేను ఇవే చెప్పాను. ఏది ఇంట్, క్యార్, సో స్ట్రింగ్, డబుల్, ఫ్లోట్ ఇవే ఉన్నాయి. సో క్యార్ ఉంది, షార్ట్, బైట్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అవి మీకు కొంచెం ఐడియా రావాలి అంటే చెప్పాను కదా, నేను ఇక్కడ జావాటీ ట్యూటోరియల్స్ పాయింట్లో మీకు చూస్తే వేరియబుల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో డేటా టైప్స్, సో నాట్ వేరియబుల్స్, సారీ, డేటా టైప్స్ ఉంటుంది చూడండి. ఈ డేటా టైప్స్లో చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా, 2 టైప్స్ డివైడ్ చేశారు వీటిని. సో థియరిటికల్గా మీకు ఇక్కడ దొరుకుతుంది. నేను ప్రాక్టికల్గా అసలు మనం ఒక రియల్ టైంలో ఎలా తీసుకుంటాం బేస్డ్ అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం డేటా టైప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో చూసారా, బూలియన్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటుంది. బైట్, క్యార్, షార్ట్, ఇంట్ ఇవన్నీ న్యూమరిక్ అనమాట. ఇవి రేంజెస్ ఉంటాయి అనమాట. ఈ నంబర్లోనే రేంజెస్ ఉంటాయి. సో అప్ టు ఈ డిజిట్ వరకు అలో చేయడం ఆ రేంజెస్ ఉంటాయి అనమాట. సో లాంగ్, ఫ్లోట్, డబుల్ చూసారా, ఇవన్నీ మీకు డయాగ్రమాటికల్గా చూపిస్తున్నారు. ఇవన్నీ కొంచెం చూడండి, ఈ డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి ఇవన్నీ. సో ఎక్కువ మనం ఏం చేస్తామంటే ఫ్లోట్, లాంగ్, బూలియన్. సో లాంగ్ అనేది ఇక్కడ మనం మీకు చూపించాను కదా, ఈ శాలరీ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్లో లాంగ్ తీసుకోవచ్చు, లాంగ్ సరిపోతుంది. ఫోన్ నెంబర్లో లాంగ్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇన్ని డిజిట్ లిమిట్ ఉంటుంది అనమాట. ఇంటీజర్కి, ఫ్లోట్కి, బైట్కి, షార్ట్కి, లాంగ్కి ఏంటంటే ఇది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, చెక్ చేయండి. సో మనం రియల్ టైంలో అయితే మనం తీసుకోవాల్సింది అయితే ఇలాగే తీసుకోవాలి. ఒక డేటా అనాలిసిస్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఎలా చేయాలనేది ఈ విధంగా తీసుకుంటాం అనమాట. అంతే సింపుల్. డేటా టైప్స్ అంటే ఏం లేదు, మనకు కావాల్సిన డేటా టైప్స్ మన రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవడం, అంతేనా, సింపుల్, చాలా ఈజీ. సో ఒకసారి మీకు థియరిటికల్గా కూడా చదవండి, అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో చాలా హెల్ప్ అవుతుంది.